లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. హిందూ వాహిని ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటే అన్ని మాసాల్లోకెల్లా చాలా ప్రాముఖ్యత ఉన్న చాలా గొప్పదైన విశేషం ఉంది. అయితే పురాణాల ప్రకారం మహాభారతంలో కార్తికేయుడు తారకాసుడిని వధించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి. అందుకను మన అందరం ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ప్రస్తుతం మనం అంబర్పేట్ ప్రేమ్ నగర్లో ఉన్న శివాలయం దగ్గర ఉన్నాము. ఓం తచ్చం యోరారుణీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరుణానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్మో అస్తు ద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాదం సభూభిం విశ్వదోర్త్వా అత్యతిష్ఠదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యస్య భవ్యం ఉతామృతస్వస్యేస్యానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోస్యాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వా ఉదయ పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్న క్రామతో శాసనాశనే అభిః తస్మాత్ విరాజావత విరాజో అధిపురుషః సజాతో అత్యర్ష్యత పశ్చాత్ భూమిమధోపరః యత్పురుషేణ హవిషాః దేవా యజ్ఞమతన్వదా వసంతోస్తాజిదాస్యం గ్రీష్మ ఇద్మశరమద్వవీం సప్తాస్యాతం ప్రదయః త్రిసత్సమిదకృతాః దేవాయ యజ్ఞం తన్వనాః అభగ్నం పురుషం పశుం తం యజ్ఞం ప్రోక్షన్న పురుషం జాతమగ్రత తేన దేవా యజంత సాధ్యార్షయస్యేహం తస్మాత్ యజ్ఞాః సౌతః ఋతస్సామానిజగ్నిరే ఛందాగుంసజగ్నిరే తస్మాత్ యదుస్సద్మాజాయత ఏకైచోభయాదతః గావో జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావః యత్పురుషం వదదు కతిధా వికల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావు రూపాధావోచ్యుతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృతః ఊరు తదైస్వద్వైశ్య తద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాద్రిందస్యాగ్నిశ్య ప్రాణాద్వాయుర్జాయత నాభ్యా ఆసీదంతరిక్ష్యం శీర్షౌద్భౌ సమవర్తత పద్భ్యాగం భూమిరసోత్రాత్ తదా లోకాగం కల్పయన్. కార్తీక మాసం అంటే అన్ని మాసాల్లోకెల్లా చాలా ప్రాముఖ్యత ఉన్న చాలా గొప్పదైన విశేషం ఉంది. అయితే పురాణాల ప్రకారం మహాభారతంలో కార్తికేయుడు తారకాసుడిని వధించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి. అందుకను మన అందరం ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ప్రస్తుతం మనం అంబర్పేట్ ప్రేమ్ నగర్లో ఉన్న శివాలయం దగ్గర ఉన్నాము. సో ఫస్ట్ ఈ కార్తీక పౌర్ణమిని వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడి ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? వీరమణి. కార్తీక పౌర్ణమి కాచము వీరమణి. ఓకే, సో వీరమణి గారు ఉన్నారు మనతో పాటు. కార్తీక పౌర్ణమిని మీరు ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారా? కార్తీక మాసము చాలా పుణ్యమైన రోజు. మనము నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటాము. దాని గురించి విశేషమైన శివునికి ఇష్టమైన రోజు ఉపవాసాలు ఉంటాము కాబట్టి ఎంతో ప్రీతితోటి చేయగలుగుతాము. అభిషేకము, పూలాభిషేకము, బిల్వాభిషేకము, దీపారాయణము, నైవేద్యాలు చేసుకొని వచ్చి మేము చాలా విశేషంగా గుడికి వస్తాము, పూజలు చేస్తాము. ఇంట్లో కూడా ఒక్క పొద్దులు ఉంటాము, ఉసిరి చెట్టు దీపాలు పెడతాము. చాలా విశిష్టమైన రోజు కాబట్టి నెల రోజులు మేము చాలా ప్రీతికరంగా ఇష్టపూర్తికంగా పూజలతోటి భక్తితోటి చాలా చేయగలుగుతాము. మా ఇంట్లో కూడా నేను చాలా బాగా చేస్తాను. తెల్లవారుజామున లేచి పూజలు, దీపారాయణము, చేతనైతే గుడికి ఎమ్మడే వస్తాము, లేకుంటే సాయంత్రం అయితే తప్పకుండా గుడికి వస్తాము. అందు గురించి ఎవరు చేసినా చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఈ గుడికి అందరూ రావాలి, చేయాలి అని నా యొక్క విన్నపము. నమస్తే. నమస్తే. మీ పేరు? కాచం కిషన్. మీరు ఎలా జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం? అసలు కార్తీక మాసం విశిష్టత మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకుంటారు? ఇప్పుడే మీ ఆవిడ చెప్పారు, సో మీ మాటల్లో కూడా వినాలని ఉంది. కార్తీక మాసము అన్ని మాసాల్లోకెల్లా కూడా చాలా విశిష్టమైనటువంటిది, శివుడికి ప్రీతికరమైనటువంటిది. అలాగే విష్ణువుకి కూడా
చాలా ప్రీతికరమైనటువంటి మాసము. కార్తీక మాసంలో మనం పూజలు చేసినట్లయితే చాలా విశేషంగా మనకు ఫలితాలను ఇస్తాయి. మేము ఇక్కడ ప్రేమ్నగర్లో మా అంబడిపల్లి మల్లేశం అధ్యక్షుల వారి నేపథ్యంలో మేము ఒక 6 మాసాల్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మేమంతా కూడా దాతలం ముందుకొచ్చి మరి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 2వ సంవత్సరం మేము ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటున్నాం. అయితే ప్రతి ఈ ఉదయం పూట లేచి కార్తీక స్నానాలు చేసి ఆలయంలో అభిషేకాలు చేయడము, మరి ఈ కార్తీక దీపాలు జరుపుకోవడం అనేటువంటిది ఇది చాలా విశేషంగా ఉంటుంది. ఇందులో మా మేనేజ్మెంట్ వాళ్ళంతా కూడా మా పంతులు గారు చాలా బాగా నిర్వహిస్తారు. మా ఆలయ అధ్యక్షులు అంబడిపల్లి మల్లేశం గారు వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఒక యూనిట్గా మరి బాగా విశేషంగా కృషి చేసి ఆలయ నిర్మాణం అనేటువంటిది 2 సంవత్సరాల క్రితం చేశాము. అప్పటి నుండి కూడా ఇక్కడ భక్తులు కూడా చాలా విశేషమైనటువంటి స్పందన ఉంది. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా విశేషంగా భక్తులు ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటున్నారు. అంబడిపల్లి మల్లేశం అధ్యక్షులు ఆలయ టెంపుల్ కమిటీ అధ్యక్షులు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆలయ అధ్యక్షులు మల్లేశం గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు ఈ టెంపుల్లో ఎలా జరుగుతాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ప్రతి సంవత్సరం కూడా ఈ గుడిలో 2 గుడులు ఉన్నాయి ఇక్కడ చూస్తే, అలాగే చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఈ గుడిలో కార్తీక మాసంలో ఉత్సవాలు ఎలా జరుగుతుంటాయి మాకు చెప్తారా? ఇది పురాతనమైన దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయం. దాదాపుగా 43 సంవత్సరాల నుంచి అది పురాతన దేవాలయంలో వెనక బావి ఉండే, బావిలో వెలిసినట్టు దేవాలయం వచ్చింది. అది మేము అనుకున్నది ఏంటంటే ఒక కమిటీగా నిర్ణయించుకొని చేసి వితిన్ 6 మంత్స్ లోపల దేవాలయం నిర్మాణం అయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 11, 11, 13, 12 దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదిన అభివృద్ధితోటి కార్తీక మాసంలో అన్ని మాసంలో కల్లో కార్తీక మాసం ఈ శివకేశవులకు సంబంధించిన మాసం ఇది. విష్ణు ఆలయం, శివాలయం ఈ మాసంలోనే 2 దేవాలయాలకు ప్రతిష్ట కలిగిన ఈ దినం అన్నట్టు. మనకు మామూలుగా 30 దినములు ఉంటాయి. ప్రతి దినం ప్రాతకాలంలో ఉదయం 3:30 నిమిషాలకు శివాలయానికి, శివునికి, విష్ణువునికి పూజ చేసి ప్రారంభించి సాయంత్రం కార్తీక దీపారాధన కార్తీక మన సాయంకాలం ఏమంటారు ఆకాశ దీపం ప్రతిరోజు 30 రోజులు నిర్ణయించి చేసి ఈరోజు మరీ శ్రేష్టము మాసంలో కల్లా అన్ని మాసంలో కార్తీక మాసం నాడు కార్తీక పౌర్ణమి మరీ ముఖ్యమైనదన్నట్టు. లేడీస్కి కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ 2 భార్యాభర్తలతోటి ఆ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో పూజలు చేసి చేసుకుంటూ వాళ్ళ ఇంటికి, పిల్లలకు అందరికీ మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఈ శివాలయంకి అందరూ పెద్ద మనుషుల ఆశీర్వాదాలతోటి, పంతుల ఒక నిర్ణయంతో ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మీరు ఈ ఛానల్ వాళ్ళు వచ్చినందుకు మా గుడి తరఫు నుంచి మేము అందరికి ధన్యవాదాలు చేసుకొస్తాం. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ జనం అంతా ఇలానే రద్దీగా ఉంటారు. ప్రతిరోజు ప్రతి శనివారం, సోమవారం నాడు శివాలయానికి శ్రేష్టం. శనివారం ఆంజనేయ స్వామికి, సోమవారం నాడు శివాలయంకు ప్రతిరోజు మామూలుగా రద్దీ ఉంటుంది. శనివారం, సోమవారం నాడు హెవీగా ఉంటారు. ఇక మిగతా దినాల్లో ఏంటంటే మన విశేష దినాలు కావు కాబట్టి మళ్ళీ తర్వాత వర్కింగ్ డే ఉంటుంది అందరికి పబ్లిక్. ఈ ఆదివారము, సోమవారం, శనివారం నాడు సెలవులు ఉంటాయి కాబట్టి పబ్లిక్ బాగా వస్తుంది. నిత్యం కూడా పూజలు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉదయం, సాయంకాలం. ఉదయం 5:30 నుంచి 11:30 దాకా, సాయంత్రం 5:30 నుంచి 9:30 దాకా నిత్యం కార్యక్రమాలు జరుగుతుంటాయి, చేస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం పూట 5:30కు రుద్రాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది శివాలయంలో. ఈ రోజు వరకు ఏ రోజు ప్రతిష్ఠించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సదాఎల్లకాలం శివాలయం ఉన్న రోజులు మనము జరుగుతాయని మా అభిప్రాయం. ఆలయం ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఈ ఆలయంలో హనుమాన్ టెంపుల్ కట్టించి ఆల్మోస్ట్ ఒక 45-46 ఇయర్స్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కేవలం 6 నెలల్లోనే మిగిలిన టెంపుల్స్ అన్నీ కూడా కట్టించారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఇంతటి గొప్పటి ఆలయానికి ఈరోజు కార్తీక దినోత్సవంలో మనం వచ్చాము. సో కార్తీక పౌర్ణమిని ఈరోజు వీళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కార్తీక మాసంలో ఉసిరికాయకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సో ఉసిరికాయతో దీపం ఎందుకు వెలిగిస్తారనేది ఇక్కడ మన ఆంటీ గారిని అడిగి తెలుసుకుందాం. ఉసిరికాయతో దీపం ఎందుకు వెలిగించాలి అంటే, మనం ఎప్పుడు కూడా ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటాము. సో కార్తీక మాసంలో ఉసిరికాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఉసిరికాయ విష్ణు రూపకంగా భావిస్తారు. విష్ణుమూర్తి ఉసిరికాయ చెట్టుల కల్లి పుట్టిండు కాబట్టి, శివునికి కూడా రూపం ఉంది కాబట్టి విష్ణుమూర్తి రూపకంగా కృష్ణునికి శివుడికి రెండు కలిసి మనము ఉసిరికాయ మీద ధూపం ముట్టిస్తే చాలా పుణ్యం అంటారు. మనం మోక్షము దొరుకుతుందంట తొందరగా, మనకు ఏ ఇబ్బంది లేకుండా మోక్షం దొరుకుతుంది కాబట్టి ఉసిరి చెట్టు కాడ దీపారాయణం చేయవాడు నాయనది పురాణాలు చెప్తారు. కాబట్టి తులసి ఉసిరి చెట్టు దాని గురించి చాలా ప్రాముఖ్యత. మనం ఎప్పుడు చేసినా ఉసిరి చెట్టుకు చేస్తే చాలా మంచిది, విష్ణుమూర్తికి ప్రీతి అయినది కాబట్టి చేస్తే చాలా మంచిది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, కార్తీక మాసంకి ప్రాముఖ్యతే కాకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉసిరికాయకి ఉన్న ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే గనక మనం ఉసిరికాయతో వీళ్ళందరూ దీపారాధన చేస్తున్నారు. వెంటనే హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్, కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి.